జన్మదినమని ఇక్కడికి చేరుకున్నాం. మంచిది. లోకంలో జరిగేటువంటి బర్త్డేస్, జన్మదినాలు మనకు తెలుసు. అది ఒక ప్రత్యేకమైన దినంగా మనుషులు జరుపుకోవడం మనం అందరం గమనిస్తూ ఉంటాం. మన కుటుంబాల్లో కూడా మనం జరిగించుకుంటూ ఉంటాం. మరి జన్మదినం అప్పుడు ఏం చేస్తారు? అన్నిలు ఎలా చేస్తారు? దేవుని బిడ్డలు ఎలా చేసుకుంటారు? మనం ఎవరు? ప్రభు బిడ్డలు. ఓకేనా? అందరూ దేవుని బిడ్డలే, కానీ మనం ఆయన చేత ఏర్పాటు చేయబడిన వారం. ఆయన ఏర్పాటులోకి ఎలా వచ్చామంటే ఆయనతో ఒక తీర్మానం చేయడం ద్వారా, ఆయనకు ఒక మాట ఇవ్వడం ద్వారా, ఆ మాటను మనం కాపాడుకోవడం ద్వారా. ఏమిటా మాట అంటే, జీవించిన కాలం అంతా నేను యథార్థంగా, పవిత్రంగా, నీతిగా జీవిస్తాను నాయనా అనే ఒక తీర్మానం. మనిషికి యథార్థంగా బ్రతకాలని తెలుసు, నీతిగా బ్రతకాలని తెలుసు, పరిశుద్ధంగా కూడా బ్రతకాలని తెలుసు. కానీ దాని మీద మనసు పెట్టడు, దాని విలువ తెలియనివాడుగా ఉంటాడు. ఒకవేళ ఎవరైనా దాని గురించి ప్రస్తావించబోతే ఇప్పుడు దానికి సమయం కాదులే అని నెట్టివేస్తూ ఉంటారు. ఇది మనిషి యొక్క నైజం. ఇది పుట్టిన దగ్గర నుంచే ఉంటుందని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ఎప్పటి నుంచి అండి? పుట్టిన దగ్గర నుంచే. జాగ్రత్తగా ఈ రాత్రి దేవుని మాటలు మీరు ఆలకిస్తే పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండము 40వ అధ్యాయము 20వ వచన భాగాన్ని ఎవరైనా ఒకరు బిగ్గరగా స్పష్టంగా చదవండి. ఆదికాండము 40వ అధ్యాయము 20వ వచన భాగం. మూడవ దినమందు జరిగినదేమనగా ఆ దినము ఫరో జన్మదినము. ఒక ఆయన పుట్టినరోజు. చదవండమ్మా. గనుక అతడు తన సేవకులందరికీ విందు చేయించి వారు నడుమ పానదాయకులు అధిపతి తలను, భక్షకారుల అధిపతి తలను పైకెత్తి పానదాయకుల అధిపతి ఉద్యోగము మరలా అతనికి ఇచ్చెను. గనుక అతడు ఫరో చేతికి గిన్నెనిచ్చెను. సో ఇక్కడ మనం ఒక మాట చదువుతున్నాం. ఏమిటా మాట అంటే, ఫరో అనేటువంటి ఒక వ్యక్తి. ఫరో అనేది పేరు కాదండి, అది అధికార సూచన. ఫరో అంటే ఏంటిది? అధికార సూచన, పేరు కాదు అది. ఫరో అనేది ఇప్పుడు మన రాష్ట్రాన్ని పరిపాలించే ఒక వ్యక్తి ఉన్నారు, ఆయన ఏమంటాం? ముఖ్యమంత్రి అంటాం. అది పేరా? అది ఆయన యొక్క అధికార సూచన, బిరుదు. అలాగే ఫరో అనేది ఒక అధికార సూచన, పేరు కాదు. బైబిల్లో అనేక చోట్ల ఫరో అనేటువంటి పేరు పాత నిబంధనలో మనకు కనబడుతుంది. ఆ ఫరో అని చూసినప్పుడల్లా అది ఒకటే అని అనుకోకూడదు. అప్పట్లో ఆ కాలంలో ఉన్న అధికారి అని అర్థం చేసుకోవాలి. నా మాటలు అర్థమవుతున్నాడు? స్తోత్రం చెప్తారా? ఈ అధికారి పుట్టినరోజు చేసుకుంటూ ఉన్న సందర్భాన్ని గురించి బైబిల్లో రాయబడింది. ఫరో అనేటువంటి ఈ అధికారి తన యొక్క జన్మదినం సందర్భంగా ఒక మనిషి ప్రాణం తీశాడు. ఏం చేశాడు? మత్తయి సువార్త. మీరు చెప్పింది పాత నిబంధన అండి, కొత్త నిబంధనలు ఏమైనా ఉన్నాయా అని అడుగుతారేమో. కొత్త నిబంధనల నుంచి ఒక మాట చదువుదాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 16వ వాక్యం. అమ్మా, మత్తయి 14:6. హేరోదు అనేటువంటి ఇంకొక వ్యక్తి కూడా ఇక్కడ పుట్టినరోజు చేసుకుంటున్నాడు అని రాయబడింది. ఆయన యొక్క
బర్త్డే ఫంక్షన్ వచ్చినప్పుడు ఏం జరిగింది? హేరోదియ కుమార్తె వారి మధ్య నాట్యమాడి హేరోదును సంతోషపరచెను గనుక ఆమె ఏమి అడిగినను ఇచ్చేదనని అతడు ప్రమాణపూర్వకంగా వాగ్దానం చేశాను. తన తల్లి దగ్గరికి వెళ్ళి అడిగితే, తల్లి అమ్మ నేనేం అడగమంటావు, బహుమానం అడగమని చెప్పారు, నేను నాట్యం చేసినందుకు గిఫ్ట్ ఏం అడగమంటావు అని తల్లిని సలహా అడిగితే ఆమె ఒక మనిషి ప్రాణాన్ని అడిగింది. ఏమడిగింది? సో పుట్టినరోజు జరుపుకునేటప్పుడు లోకస్తులు జరుపుకుంటారండి ఇటువంటివి. మరి ఆత్మీయుల సంగతి ఏమిటి? మీకు అర్థమైందా నేనేం చెప్తున్నాను? లోకస్తులు వాళ్ళు బర్త్డేలు జరుపుకోవడం ద్వారా మనుషులను చంపేస్తున్నారు. ఆత్మీయులు బర్త్డేలు జరుపుకోవడం ద్వారా మనుషుల్ని బ్రతికిస్తారు. స్తోత్రం కలుగును గాక. మనం ఇక్కడ మనుషులను చంపడానికి రాలా, బ్రతికించుకోవడానికి చేరుకున్నాం. ఆమేన్. ఒక్కొక్క మాట జాగ్రత్తగా చెప్తాను, మీరు కూడా అంతే జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి. లూకాసు వార్త 1వ అధ్యాయము 66వ వాక్యం. లూకాసు వార్త 1:66. దేవుని యొక్క హస్తం ఎవరో ఒక వ్యక్తిని గురించి రాయబడింది, అతనికి తోడుగా ఉందట. అందుకని ఈ బిడ్డ హల్లెలూయా. ఒక బిడ్డ పుట్టారండి ఈ భూమి మీద. ఆ అబ్బాయి పేరు యోహాను. చెప్తారా? యోహాను. బాప్తిస్మిచ్చు యోహాను. ఆ పిల్లవాడికి పెట్టిన పేరు యోహానే. కానీ ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడైనప్పుడు తన చేష్టలను బట్టి తనకు పేరు పెట్టారు. తాను చేష్టలు ఎలా ఉన్నాయంటే అందరికీ బాప్తీసాలు ఇవ్వడం మొదలుపెట్టాడు. అంతకుముందు అటువంటి పని ఎవరూ ఎక్కడా చేయలేదు. ఒక క్రొత్త పని మరి అన్ని చోట్ల మా యోహానే మారుమోగిద్ది. అందరిలో ఉన్న ఆత్మ ఒకటే కదా, మనసు ఇక్కడ పెట్టండి. కాబట్టి ఆ పాప క్షమాపణ పొందమని బాప్తిస్మిచ్చు యోహాను ఏం చేస్తున్నాడంటే బాప్తీసాలు ఇవ్వడం మొదలుపెట్టాడు. ఆయన బాప్తీసాలు ఇస్తున్నాడు కాబట్టి ఒక కొత్త పనిని ప్రారంభించాడు కనుక అతనికి బాప్తీసాలు ఇచ్చే యోహాను అని పేరు. మా గ్రామంలో ఒక వ్యక్తి ఉన్నారండి, ఉండేవారు, ఇప్పుడు చనిపోయారు. ఆయన బ్రతుకున్నప్పుడు ఆయన మద్రాసు నుంచి ఇక్కడికి వచ్చి, ఇక్కడ ఆయనే బ్రతుకు తెరి కోసం మద్రాసు వెళ్ళి అక్కడి నుంచి పశువులు తీసుకొచ్చేవాడు. ఇక్కడ వాళ్ళకి వాటిని అమ్మటం, ఇక్కడ వాళ్ళని కొనుగోలు చేయటం అట్లా చేసేవాళ్ళు. అందుకని మద్రాసు ఆయన అని పేరు. అలాగే మరి మీకు కూడా కొన్ని పేర్లు పెట్టబడి ఉంటాయని ఈ రాత్రి నేను ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ముందుకు రండమ్మా. మంచిది. నా దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మీరు గ్రహించాల్సినటువంటి మాట ఏమిటయ్యా అంటే, ఈ స్థలంలో చేరి వచ్చిన వారు ఎవరైనా మీరు పుట్టినప్పుడు ఖచ్చితంగా కొన్ని వింతలు జరిగి ఉంటాయి. హల్లెలూయా. ఆ విషయం నీకు అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు. నీలో నాలో శాశ్వతమైనది ఒకటి ఉంది, ఆత్మ. ఏమిటండి? ఈ ఆత్మే సమస్తం జరిగిస్తుంది.
విలువైంది కూడా ఈ ఆత్మే. ఆత్మకి మరణం ఉందా? లేదు. ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని దగ్గర నుంచి వచ్చింది. ఆత్మ తిరిగి ఎక్కడికి వెళుతుంది కదా? సో ఇప్పుడు ఆత్మీయంగా మనం దృష్టి పెట్టాల్సింది, జరుపుకోవాల్సింది ఆత్మీయ పుట్టినరోజుల మీద. స్తోత్రం కలుగును గాక. నువ్వు ఆత్మలో ఎప్పుడు పుట్టావో అది దీనికంటే ప్రాముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. దీనికంటే ఘనంగా జరుపుకోవాలి. హల్లెలూయా. బర్త్డే జరుపుకునే పిల్లలు క్యాండిల్స్ ఏమన్నా పట్టుకొచ్చారా? అటువంటివి ఉన్నాయా? ఒకవేళ ఉంటే వెలిగిస్తారు కదా, సహజంగా కొన్ని చోట్ల చూస్తూ ఉంటాం. కొవ్వొత్తి వెలిగింది. ఆ కొవ్వొత్తి ఏం చెప్తుందో తెలుసా? ఆ కొవ్వొత్తి ఏం చెప్తుందో తెలుసా? ఒరే నాయనా, నీ ఆయుష్ తరిగిపోతుంది. అర్థమైందా? పుట్టినప్పుడు ఇది నీ ఆయుష్. ఇప్పుడు మరి ఎవరి ఆయుష్ ఎంత తరిగిపోయిందో ఒకసారి గమనించుకోండి. ఈ రాత్రి నా దేవుని బిడ్డలారా, ఒక సేవకునిగా నేనేమంటానంటే, బాధ పెట్టే వాటి కోసం, దుఃఖపడే వాటి కోసం, చింతించే వాటి కోసం మనం మనసు పెట్టాలా? మనల్ని బలహీనపరిచే వాటి కోసం మనం మనసు పెట్టాలా? మరి దేనికోసం మనం మనసు పెట్టాలి? మనం చేరబోయే పరలోకం కోసం. హల్లెలూయా. మనము చేరబోయేటువంటి పరలోకం కోసం మనం మనసు పెడితే అప్పుడు మన ఆలోచన విధానం సరైనదిగా ఉంటుంది, మన కోరిక సరైనదిగా ఉంటుంది. మన కోరిక సరైనదిగా ఉంటే మన ఆలోచనలు సఫలం అవుతాయి. స్తోత్రం కలుగును గాక. కోరిక అనేది మంచిది కాకపోతే దాన్ని సఫలం చేసుకోవడానికి మనం తిప్పలు పడతాం. కోరిక మంచిదైతే దాన్ని నెరవేర్చుకోవడానికి దేవుడు శ్రద్ధ తీసుకుంటాడు. స్తోత్రం కలుగును గాక. ఈ యోహాను అనేటువంటి ఈ బిడ్డ పుట్టినప్పుడు ఒక అద్భుతం జరిగింది. ఏం జరిగిందంటే, వాళ్ళ నాన్నగారు అప్పటిదాకా మోగోడండి. ఎవరు? ఆయన పేరు జకరియా. ఎవరు నాన్నగారు? బాప్తిస్మిచ్చే యోహాను నాన్నగారు. తండ్రి గారు ఆయన మోగవాడు. కానీ ఎప్పుడైతే ఈ బిడ్డ పుట్టాడో ఆయనకున్నటువంటి కొద్ది రోజుల్లో ఆ మోగతనం అంతా పోయింది. స్తోత్రం కలుగును గాక. అకస్మాత్తుగా ఆ బిడ్డని చూడగానే అందరూ ఇట్లాగే కూడుకున్నారండి. ఆ బిడ్డ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏం పేరు పెడదాం అనుకుంటానే ఉన్నారు. ఆయన మాట్లాడడం మొదలుపెట్టాడు. స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి దేవుని కరుణాహస్తం క్రింద ఉన్నటువంటి ప్రియులారా, నీవు పుట్టినప్పుడే ఒక అద్భుతం జరిగిందన్న మాట వాస్తవం. స్తోత్రం కలుగును గాక. అది నీకు చెప్పేవాళ్ళు లేకపోవచ్చు. నీ తల్లిదండ్రులు దాన్ని మర్చిపోయి ఉండొచ్చు. కానీ ఈ రాత్రి ఆయన సన్నిధికి నిన్ను పిలిచినటువంటి దేవుడు నమ్మదగిన వాడు. ఆయన నీతో మాట్లాడుతున్నారు. జాగ్రత్తగా ఈ మాటలు ఈ రాత్రి మీరు గనక గమనించినట్లయితే, యేసు ప్రభు అనేటువంటి ఒక పేరుతో దేవుడే మనిషి కుమారుడిగా ఈ భూమి మీదకి దిగి వచ్చినప్పుడు ఈ చిన్న బిడ్డ ఏమవుతాడో, ఎలాంటి వాడు అవుతారో అని కొంతమంది కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. లేఖనంలో మీరు చదివితే లూకాసు వార్త 1వ అధ్యాయం 2వ అధ్యాయం 1వ అధ్యాయం కాదు 2వ అధ్యాయం 19వ వాక్యం చదవండి. అయితే మరియా ఈ మాటలన్నీ తన హృదయంలో జ్ఞాపకం చేసుకుంటూ తలపోసుకుంటూ భద్రము చేసుకొనెను. స్తోత్రం కలుగును గాక. జాగ్రత్తగా ఈ మాటలు ఈ రాత్రి మీరు భద్రం చేసుకోగలిగితే మేలు.
ఇంత బిడ్డ పుట్టినప్పుడే ఆ పుట్టిన దగ్గర నుంచి బిడ్డ గురించి చాలా విషయాలు మాట్లాడటం, చుట్టుపక్కల వాళ్ళు చాలా విషయాలు చెప్పడం గమనిస్తున్నారు తల్లిదండ్రులు. వాటిని పెద్ద అయ్యేటప్పుడు చెప్పడానికి వాళ్ళు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అయితే ఏ ఉద్దేశం చేత ఆ మనిషి, అది స్త్రీగానో పురుషునిగానో ఈ భూమి మీదకి వచ్చారో ఆ ఉద్దేశం ఆయన వైపు చూసినప్పుడు, ఆయన వైపు తిరిగినప్పుడు నెరవేరుతుంది. స్తోత్రం కలుగును గాక. ప్రతి ఒక్కరి జీవితం చాలా ప్రత్యేకమైన జీవితం, చాలా ప్రత్యేకమైంది. ఎలాంటిదండి? ఎంత ప్రత్యేకమైందంటే ఈ భూమి మీద మీరొక్కరే కనుక పుట్టుంటే మీ ఒక్కరి కోసమే ఆయన దిగొచ్చాడు భూమి మీదకి. స్తోత్రం కలుగును గాక. మీరు ఎలా చెప్తారండి? ఇన్ని సకల కోట్ల మంది, 140 కోట్ల మంది ఉన్నారు కదా మన భారతదేశంలో. భూప్రపంచం అంతా కలిపి 740 కోట్ల మంది ఉన్నారు కదా. మరి 740 కోట్ల మందిలో నేను ఎక్కడో, మరి నా కోసమే ప్రభు దిగొచ్చారు, లేకపోతే నా కోసమే ఆయన ఉద్దేశాలు కలుగున్నారని మీరు ఎట్లా చెప్తారంటారా? ఇది ఒకసారి మీ శరీరాన్ని మీరు పరిశీలించుకోండి. మీ వేలి ముద్రలు ఎవరితో అయినా కలుస్తాయా? 740 కోట్ల మంది ప్రజలు ఉన్నా ఏ ఒక్కరితో అయినా కలుస్తాయా? దాని అర్థం ఏంటంటే ఆయన నిన్నుగానే చూస్తున్నాడు. చప్పట్లు కొట్టి ప్రభునామమును గణపరచండి. నీ కళ్ళల్లో ఉన్నటువంటి ఆ పొరలో ఐరిష్ వేరే వాళ్ళతో కలుస్తాయా? 740 కోట్ల మందిలో ఏ ఒక్కరిదైనా మ్యాచ్ అవుతుందా? ఇంకా మాట చెప్పనా, మనలో ఒక వాసన ఉంటుంది. ప్రతి ఒక్కరికి మన శరీరానికి ఒక వాసన పెట్టాడు దేవుడు. కుక్కలు ఆ వాసన చూస్తే గుర్తుపడతాయి. అందుకని ఎంత దూరం ఉన్నా ఆ మనిషి దగ్గరికే ఎందుకు వస్తాయంటే, ఇష్టపడినా లేకపోతే ఆ కుక్కలు ఎవరైనా ఇష్టపడతాయో విశ్వాసంతో వాళ్ళ దగ్గరికి ఎందుకు వస్తాయంటే, ఎట్లా వస్తాయంటే వాసనను బట్టి. ప్రతి ఒక్క మనిషికి ఆ శరీరానికి ఆ వాసన ఉంటుంది. ఈ వాసన 740 కోట్ల మందిలో ఇంకెవ్వరికి ఉండదు. హల్లెలూయా. ఇక చెప్పుకుంటూ పోతే ఎన్నో విషయాలు ఉన్నాయి. ఇంత ప్రత్యేకంగా ప్రభు నిన్ను పుట్టించాడు. ఒక ఉద్దేశం లేకుండా పుట్టిస్తాడా? ఆఫ్టర్ ఆల్ మనుషులతో సంబంధాలు పెట్టుకోవడానికి మనిషి కనిపెట్టినటువంటి ఒక వస్తువు ఇది. ఈ వస్తువును నీవు నేను కొన్నాం. అది చిన్నదో పెద్దదో, ఈ వస్తువు యొక్క ఉద్దేశం నెరవేర్చబడుతుందా లేదా? ఒక్క క్షణం గనక ఇది దూరం అయిపోతే, ఇవాళ అనేక మంది, అందరూ అని చెప్పను, అనేక మంది తల్లకిందులు అయిపోవట్లా. ఒక్క నిమిషం గనక అలా గనక కనపడకపోతే, నువ్వే తీసావు, నువ్వే దాచిపెట్టావు, లేకపోతే నేను పెట్టిన చోట మనం పెట్టి మనం మర్చిపోయినా కూడా. అవునా కాదా? ఒక వస్తువుకి మనం ఎంత శ్రద్ధ తీసుకుంటున్నామో, ఎంత ఆసక్తి చూపిస్తున్నామో దీని మీద, మనల్ని ఆయన ఈ భూమి మీద పంపించినప్పుడు మన మీద అంతకంటే ఎక్కువగా ఆయన చూస్తూ దృష్టి పెడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అంతగా మనల్ని ఆయన గమనిస్తూ ఉన్నాడు. ఇది పోతే ఇంకొకటి తెచ్చుకుంటాం, ఇది వస్తువే, దీంట్లో ప్రాణం లేదు. కానీ నువ్వు పోతే ఏసైకి ఇంకొకరు లేరు. స్తోత్రం కలుగును గాక. నీవు కావాలి, ఆయనకి కావాలంటే ఆయన దగ్గరికి రావాలి. హల్లెలూయా. వచ్చిన నీవు ఆయన దగ్గర కూర్చోవాలి. నీవు ఆయనతో మాట్లాడాలి. ఆయన నీతో చెప్పిన మాటలు నువ్వు వినగలగాలి, వాటిని నువ్వు అర్థం చేసుకోగలగాలి. అప్పుడు నీవు ఆలోచించే ఆలోచన విధానం, నీ మనసులోకి వచ్చేటువంటి కోరికలు మంచి కోరికలు వస్తాయి. అర్థమైందా? మనం బాగా తెలిసిన మాట, 6 నెలలు సహవాసం చేస్తే
వాళ్ళు వీళ్ళు అయిపోతారు, వీళ్ళు వాళ్ళు అయిపోతారు. తప్పు మాటలేం కాదు, ఉన్న మాటలే, అనుభవాలతో తయారు చేసిన లోకోక్తులు అంటారు వాటిని. నీ సహవాసం యేసయ్యతో ఉంటే ఆయన అంటారు, నీ కోరిక నేను సఫలం చేసే దేవుణ్ణి. నీవు పుట్టినటువంటి దినము నుంచి నీకు శరీరాన్ని ఇచ్చినటువంటి ఆత్మ యొక్క పుట్టినరోజు ఎప్పుడు చెప్తారా భూమి మీద? అది రెండోది, బాహ్యంగా కనపడేది. బాహ్యంగా కనపడని నేను అడుగుతున్నా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? యేసయ్య దగ్గర నుంచి వచ్చావు. ఎక్కడికి వచ్చావు? డైరెక్ట్ భూమి మీద ఊడిపడ్డావా? తల్లి గర్భంలో. సో ఆత్మకి ఆ ఊపిరి, ఆ శ్వాస, ఆ జీవం అనేది ఏ క్షణాన్ని వచ్చి పడింది, ఏ రోజు వచ్చి పడింది తెలుసా? ఎవరికి తెలియదు. డాక్టర్ కూడా చెప్పలేడు. స్కానింగ్లు పెట్టినా కూడా ఇదిగో పలానా రోజు చెప్పలేడు. అంత విచిత్రమైంది దేవుని సృష్టి. హల్లెలూయా. మన మనసుకి అర్థం కానటువంటివి, మన హృదయం అర్థం చేసుకోలేని విషయాలు ఎన్నో ఉన్నాయి. గాలి చల్లగా వస్తుంది, కానీ ఏ పక్క నుంచి వచ్చిందో, ఎక్కడికి వెళ్తుందో మనకు మాత్రం తగిలింది. ప్రాణం అమ్మయ్య చల్లబడిపోయింది, దేశం అంతా చల్లబడింది. నాయన ఈ మత్సుకి ఉదాహరణలు అంతే. నీవెంత ప్రత్యేకమైనటువంటిది బిడ్డవంటే, నీవు తప్ప నీలాంటి వాళ్ళు ఈ భూమి మీద ఇంకొకళ్ళు లేరు. ప్రత్యేకమైన వాడను యేసయ్యకు, ప్రత్యేకమైన దానను, ప్రత్యేకమైన వాడను యేసయ్యకు, ప్రత్యేకమైన దానను. సృష్టినంతటిని మాటతో చేసెన్, నన్ను మాత్రం చేతితో చేసెన్. సృష్టినంతటిని కలుగునుగాక అంటే కలిగిపోయింది, నన్ను మాత్రం చేతితో చేసెన్. నన్ను మాత్రం చేతితో చేసెన్. ప్రత్యేకమైన వాడను యేసయ్యకు, ప్రత్యేకమైన ధనను. ఈ భూమిలో ప్రత్యేకమైన వారము యేసయ్యకు, ప్రత్యేకమైన వారము. హల్లెలూయా. యేసయ్యకి మనం ప్రత్యేకమైన వాళ్ళం. మన తల్లి తండ్రి మనల్ని మర్చిపోతారేమో కానీ నేను నిన్ను మరవను, నేను నిన్ను విడవను అంటున్నారు ఆయన. హల్లెలూయా. ఎందుకో తెలుసా? నీవు మరలా తిరిగి నా దగ్గరికి రావాలి. నా దగ్గరికి రావాలంటే నాతో సంబంధం కలిగి ఉండాలి, లేకపోతే రాలేవు. నీకు నాకు మధ్య ఎడబాటు పెరిగితే నీవు నన్ను చేరుకోలేవు. ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మన ఆత్మకి జ్ఞానం కావాలి. ఏం కావాలండి? మన మనస్సుకి కూడా జ్ఞానం కావాలి. ఏం కావాలి? ఈ రెండింటిని బట్టి మన జీవితం ఆధారపడి ఉంటుంది. మనసుకి జ్ఞానం లేకపోతే పగటి కలలు అంటారు, అడియాశలు అంటారు. బైబిల్ భాషలో దుర్నీతి అని రాయబడింది. మన వాడుక భాషలో దురాశ అంటారు. అంటే ఏంటి? కోరికే. కోరికే. దురాశ అంటే ఏంటి? దురాశ దుఃఖానికి కదా. అంటే అర్థం ఏంటి? కోరిక కాదా దురాశ అంటే? ఆశ. వినండి, మొట్టమొదట మనిషిలో ఆశ కలిగిద్ది.
అది వస్తువు మీదైనా, మనిషి మీదైనా, పరిస్థితుల మీదైనా ఆశ కలిగిద్ది. ఆ ఆశ కోరికగా మారుతుంది. ఆ కోరిక సఫలమైతే ఆనందం. ఆ కోరిక సఫలం అవ్వకపోతే మనిషి వదలడు. ఏం చేస్తారంటే దాన్ని తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అది దురాశ. మీకు అర్థమైందా? ఆశ పుట్టడం, మనిషి ఆశాజీవి. ఆశ పుట్టడం చాలా సహజమైన విషయం. అయితే ఈ ఆశ పుట్టినప్పుడు అది ఇంకా దాని గురించి జ్ఞాపకం చేసుకుని ఇది కావాలి, అది కావాలి, వాళ్ళు నాకు కావాలి అనేది కోరిక అంటారు దాన్ని. ఆశ బలపడితే ఏమవుతుంది? కోరిక అవుతుంది. మీకు ఎలా చెప్పాలి? వాయుగుండం బలపడింది అంటారు. అవునా? అంటే అర్థం ఏంటి కదా? బలం పెంచుకుంది. ఇప్పుడు ఆశ బలం పెరిగిందనుకో ఏమవుతుంది? కోరిక అవుతుంది. కోరిక అనేది తీరాలా తీరకూడదా అనేది రెండు విషయాలు నిర్ణయిస్తాయి. ఒకటి దేవుడు నిర్ణయిస్తాడు. దేవుడు నిర్ణయించి కాలం నియమిస్తాడు. మీకు అర్థమైంది కదా? ఉదాహరణకి మనం ఇంత పిల్లలుగా పుట్టాం. పుట్టినప్పుడు మనకి పళ్ళు ఉన్నాయా? లేవు. ఫస్ట్లో ఒక 6 నెలలు అట్లా వచ్చిన తర్వాత మా పిల్లలు నన్ను గుర్తుపడుతున్నప్పుడు నేను ఇట్లా పళ్ళు చూపించి నీకు లేవుగా అని అంటూ ఉండేవాడిని. నీకేయి పళ్ళు, నా పళ్ళు చూపించి పిల్లలకి నీ పళ్ళు వేయి అని అంటూ ఉండేవాడిని. నీకు పళ్ళు లేవుగా అంటూ ఉంటే వాళ్ళు నా పళ్ళని చూసి అట్లాగే నిజమే కదా అని నాలుగుతో ఇట్లా అనుకుని లేవు కదా అని అనుకుంటా ఉండేది మా పాప. ఇప్పుడు ఇంకొక సంవత్సరం అయిపోయింది నేను అట్లాగని. ఇప్పుడు తనకి 2 సంవత్సరాలు వచ్చినాయి అనుకుందాం దగ్గర. ఇప్పుడు తనకి పళ్ళు వచ్చినాయి 2 సంవత్సరాలకి. నేను ఎప్పుడు అన్నాను? 6 నెలల వయసులో అన్నా. ఇప్పుడు తనకి దగ్గర సంవత్సరాలు దాటింది, 2 సంవత్సరాల దగ్గరకు వస్తుంది. ఇప్పుడు అంటది ఇప్పుడు పళ్ళు వచ్చినాయి, నాకు వచ్చినాయి పళ్ళు. అప్పుడేమో ఏడిచింది. అర్థమైంది నేనేమంటున్నానో తనకు అర్థమైంది. మాట్లాడే శక్తి తనకు లేకపోయినా నేను ఏం చెప్తున్నానో తనకు అర్థమైంది. అప్పుడు నిజంగా నాకు పళ్ళు లేదు కదా, నా అమ్మో తప్పేదో జరిగిపోయింది, పాపమే జరిగిపోయింది అన్నట్టుగా. మీకు అర్థమైందా? నాకెందుకు లేవు అని బాధ. ఇప్పుడు ఆ క్షణాన నాకు పళ్ళు రావాలి అని ఆశపడి ఉండిద్దా లేదా? నేనేమంటానంటే నీవు ఆశ పడినా పడకపోయినా, దాన్ని ఆశని పెంచుకుని కోరికగా చేసుకున్న కాలానుగుణంగా నీ జీవితంలో జరగాల్సినవన్నీ జరుగుతూనే ఉంటాయి. హల్లెలూయా. అయితే దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళ జీవితం వేరుగా ఉంటుంది. దేవుని ఆశ్రయించకుండా వాళ్ళ యొక్క ఆశల్ని కోరికలుగా మార్చుకుని ఆ కోరికలు ఎలాగైనా నెరవేర్చుకోవాలి, ఇది నాకు కావాల్సిందే, జరగాల్సిందే అనేది దురాశ అవుతుంది. దానివల్ల దుఃఖం కలుగుతుంది. ఏమవుతుందండి? దుఃఖం కలుగుతుంది. ఈ రాత్రి నా ప్రభు అంటారు, మనుషులు నిన్ను అలాంటి మాటల చేత గాయపరుస్తారు, బాధ పెడతారు, నీ వల్ల కాదు అని నిరాశపరుస్తారు. నువ్వు చేతగాని వాడు, చేతగాని దాను అట్లాగని నిరాశపరుస్తారు. అయితే నీవు నా వైపు చూచి ధైర్యం తెచ్చుకోవాలి. ఆమేన్. ఎలాగో తెలుసా? నిన్ను చూసి నీవు ధైర్యం తెచ్చుకోవడానికి నీకు ఒక ఆనవాలు ఇచ్చా. దాన్ని అదేంటి తెలుసా? నీ పేరు. హల్లెలూయా. ఆనవాలు ఏంటంటే నీ పేరు. ఆ పేరును బట్టి
నీకు నువ్వే బలం తెచ్చుకోవడానికి కారణమవుతుంది. నాకు చిన్నప్పుడు మా నాన్న ప్రసాదం అని పేరు పెట్టాడు. ఏమని? ప్రసాదం అంటే ఇదిగా ఉంటుందని ఆ దమ్ తీసేసి దానికి కొమ్ము తగిలిచ్చారు. చెప్పారు నాకు. వాళ్ళు ఆరాధించే దేవుడు వాళ్ళకి ఇచ్చాడని కృతజ్ఞతగా, దేవుని కృతజ్ఞతగా ప్రసాదం అని పెట్టుకున్నాడు. ఆ పేర్లు కూడా మనం ఉచ్చరించకూడదని చెప్పట్ల. లింగాలయ్య వినండి. సో ఆయన ఇచ్చాడని ఆ పేరు మొత్తం నాకు పెట్టారు. సో అందుకని సో ఇప్పుడు ప్రసాదం అంటే తల ఒక్క వెళ్ళిద్ది, ఎవరికి తృప్తి ఉండదు. అంతేగా, తినాలని ఉంటుంది, ఇంత పెడితే బాగుండు అని ఉంటుంది. ఇంత పెడతారు ఎవరన్నా, ఇంత పెడతారు. అది తృప్తి కలిగిద్దా? సర్దుకోవటమే. మీకు అర్థమైందా? ఇది నా పేరు. నాతో సహవాసం చేసేవాళ్ళు అప్పట్లో, నాతో ఎవరైనా మాట్లాడుతున్నా అప్పటికి నాకు ఆ విషయాలు తెలియదు, దాని మీద ధ్యాస పెట్టల, అంత అనుభవం లేదు నాకు. అందరు నా దగ్గరికి వచ్చినట్టే ఉండేవాళ్ళు, నన్ను వాడుకుంటూ ఉండేవాళ్ళు, ఉపయోగించుకుంటూ ఉండేవాళ్ళు. సంతోషంగా ఉండేది నాకు కూడా. కానీ తిరిగి చూస్తే నాకు తృప్తి ఉండేది కాదు, వాళ్ళకి తృప్తి ఉండేది కాదు. ఇది మాత్రం బాగా అర్థమయ్యేది. ఎందుకో అర్థమయ్యేది కాదు. ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత కృపారావు అని పెట్టారు ఒక చోట. ఏమని అని పెడితే, కృప అనేది నాలో కలగడం, నాతో సహవాసం చేసే వాళ్ళకి వ్యాపించడం నేను గమనించా. అప్పటికి ఇంకా నేను బాప్తిసం తీసుకున్నప్పుడు ఆ పేరు పెట్టారు. ఇట్లాగే మీకు ఇలా కూర్చుని ఆ పాటలు కూడా సరిగా వచ్చి రాక ఇలా ఉండేది నా పరిస్థితి. ఆ తర్వాత అకస్మాత్తుగా కాలం గడుస్తూ ఉండగా మా పాపకి ఎలాగైతే పళ్ళు వచ్చినాయో అలాగే నేను కూడా బలం పొందుకున్నప్పుడు, ఆత్మలో ఎదిగినప్పుడు, దేవునితో సహవాసం చేస్తూ ముందుకెళ్ళినప్పుడు ఒకదిన అకస్మాత్తుగా మీటింగ్స్ జరుగుతుంటే పరిచర్య చేస్తూ ఉన్నా, ఎక్కడో పిలిచారు. పిలిచి ఎట్లా అని పిలిస్తే, ఓ అసలు అవతారం ఎట్లా ఉందంటే అట్లా ఉంది. అంత మసి, ఇంకా వంట దగ్గర పని చేస్తా, ఇంకా బయట విషయాలను చూసుకుంటే అంతా చాలా బాగోల పరిస్థితి. రమ్మని చెప్పి అందరి ముందు అభిషేకం చేశారు. అప్పుడు ప్రార్థన చేస్తా, దేవుడు ఎందుకో ఇక ఆ పేరు కాదు, నిన్ను గిద్యోని అని పిలుస్తారని చెప్తున్నాడు ప్రభు అని చెప్పారండి. హల్లెలూయా. ఇప్పుడు అందరికీ పంచిపెట్టబడే వ్యక్తి, కానీ తృప్తిగా లేనటువంటి ఒక వ్యక్తి గిద్యోని అని పేరు మార్చడం ద్వారా ఏమయ్యాడంటే, అందరి పక్షంగా యుద్ధం చేసి వాళ్ళందరికీ సంతోషాన్ని కలగజేసి తను కూడా సంతోషించేవాడుగా మారిపోయాడు. స్తోత్రం కలుగును గాక. నేనేం చెప్తున్నానంటే, నీ కోరికను ఆయన సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచబోతున్నారు. దానికి నీకు ఎలా ఒక ఆనవాలంటే, ప్రభు నీకు పెట్టాడే ఒక పేరు, దానిని బట్టి నీవు గ్రహించుకోవాలి. అప్పుడు మీ జీవితంలో దేవుని యొక్క మహిమా శక్తి ప్రభావితం అవుతుందనే సంగతి వాస్తవం. జాగ్రత్తగా నా మాటలు మీరు గమనిస్తే రాత్రి, నా దేవుని ప్రియులారా, ఇదిగో నేను పుట్టినప్పుడు ఏం జరిగిందో చెప్పడానికి నా తల్లిదండ్రులు ఉన్నారు. కొన్ని విషయాలు చెప్పారు. ఈ రాత్రి అవన్నీ చెప్పడానికి
సమయం సరిపోదు, కానీ ఒక విషయాన్ని మాత్రం నేను మీకు చెప్తాను. దాని ద్వారా మీ పరిస్థితుల్ని మీరు గ్రహించుకోవడానికి, దేవుడు మీతో ఏం చెప్తున్నారో అనేది అర్థం చేసుకోవడానికి మీకు ఆ విషయం సహాయపడుతుంది. నేను పుట్టినప్పుడు మా అమ్మమ్మ గారు ఇంకా ఉన్నారు. ఆమె ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. ఏయో కొన్ని విషయాలు, నా గురించి కాదు, మీరు ఎట్లా ప్రార్థన చేసుకుంటారో మేము ఎట్లా ప్రార్థన చేసుకుంటామో అట్లా ఏవో కొన్ని విషయాల గురించి ప్రార్థన చేసుకుంటూ ఉంటే తనకి అకస్మాత్తుగా ఎవరో ఒక పిల్లవాడు మా స్వగ్రామం నుంచి, అంటే రాజోల నుంచి, వరి మోపులు మొయ్యలేక బాగా మోసుకుంటా ఈ వైపుగా, ఆ ఇంటూరు ప్రాంతం వైపుగా రావడం ఆమె చూసింది. ఎవరా ఆ పిల్లోడని అట్లాగే ప్రార్థనలో అలాగే కాస్త తేరి చూడబోతే ఆ పిల్లోడు ఎవరో కాదు, ఇదిగో ఈరోజు మీ ముందు నిలుచున్నటువంటి ఆ పిల్లోడే ఈ పిల్లోడు. ఇది నేను పుట్టినప్పుడే దేవుడు నిర్ణయించింది. హల్లెలూయా. ఇది నేనేదో ఎప్పుడు నేను ఈ స్థితిలో ఉండాలని కానీ, ఇక్కడ నిలబడాలని కానీ, ఆయన పని చేయాలని కానీ ఎప్పుడు అనుకోలే. కానీ నా తల్లిదండ్రులు చేసినటువంటి తీర్మానాలు, ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు నా దేవుడు నా పక్షంగా కలిగి ఉన్న సంకల్పం, అవి నెరవేర్చబడుతున్నాయి అంతే. అందులో విచిత్రం ఏమీ లేదు. ఈ సందర్భంగా నేను మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, వాళ్ళు నాకు ఆ విషయాన్ని ఎప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు. ఏమని? నువ్వు దేవుని పని చేస్తావు, నువ్వు దేవుని సేవకుడివి అని చెప్తూ ఉండేవాళ్ళు. కానీ అప్పుడు అర్థం చేసుకునే అంత జ్ఞానం కానీ అనుభవం కానీ నాకు లేవు. నేను ఎప్పుడు ఒక మంచి వ్యాపారం చేసుకుందామని, చక్కగా మా ప్రాంత ప్రజలందరినీ అభివృద్ధి చేయాలని, పేదవాళ్ళందరినీ ఆదరించాలని, అట్లా ఒక మంచి ఆలోచనలు కలిగి ఉండేటువంటి వాడిని. నేను మీకు చెప్పాలనుకున్న మాట, అవన్నీ ఆయన పక్కన పెట్టించి, ఆయన ఏదైతే సంకల్పం చేసి ఈ భూమి మీదకి పంపించాడో ఆ సంకల్పాన్ని ఆయన అలాగే నెరవేరుస్తున్నారు. హల్లెలూయా. రాత్రి దేవుని వాక్యం వింటున్నటువంటి ప్రియులారా, నీ గురించి కూడా దేవుడు ప్రత్యేకమైనటువంటి ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళికలు ఆయన నెరవేరుస్తానని చెప్తున్నారు. బాప్తిస్మిచ్చు యోహాను బాప్తిస్మ ఇవ్వడానికే పంపబడ్డాడనే సంగతి తన తల్లిదండ్రులకు కూడా తెలియదు, ఆ పిల్లవాడికి కూడా తెలియదు. వయసు పెరిగే కొద్దీ అర్థమైంది. దాన్ని గమనించుకుని గ్రహించుకుని దానికి లోబడ్డాడు. అలాగే యేసు ప్రభు అనేటువంటి ఈ పేరు కలిగినటువంటి మన ప్రభు కూడా తన తల్లి తన మనసులో ఆ విషయాలన్నీ భద్రం చేసుకుని ఎదుగుతున్నప్పుడు ఆ విషయాలు చెప్తూ వచ్చింది. వాక్యంలో రాయబడింది కదా, 12 సంవత్సరాలు వచ్చినప్పుడు పెద్ద వాళ్ళతో కూడా కూర్చొని, పరిసయ్యులతో శాస్త్రులతో కూర్చొని పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి లేఖన భాగాల గురించి ఆయన ప్రశ్నించటం, వాటికి ఆయన జవాబులు చెప్పడం అనేది వాళ్ళు గమనించి, ఇతనికి ఇంత తెలివితేటలు, ఇంత ఆత్మీయమైనటువంటి విషయాలు ఎలా గ్రహింపైనాయి అని
ఆశ్చర్యపోయారని రాయబడింది. కారణం ఏమిటంటే తన తల్లి తన తండ్రి ఆ విషయాలు ఉగ్గుపాలతో నేర్పించారు. స్తోత్రం కలుగును గాక. ఈ మాట ఎందుకు చెప్పానంటే వాక్యం వింటున్న మీలో అనేక మందికి ఈ ప్రశ్న ఉంది. ఏమిటంటే నా వయసు చాలా ఉంది, నాకు తల కూడా నెరిసిపోయేటువంటి పరిస్థితి వచ్చింది, ఇంత వయసు వచ్చినా మరి నా స్థితి ఎందుకని ఒక ఉన్నతమైన స్థాయిలో లేదు అంటే అది మీరు చేసిన తప్పు కాదులేండి. మీ పితరులు భక్తి సరిగా చేయకపోవటం వల్ల మీరు స్థితిలో ఉన్నారని చెప్పక తప్పదు. వాళ్ళు సరైనటువంటి దేవుని గుర్తించలేకపోయారు, ఆయనతో ఒక మాట ఇవ్వలేకపోయారు, ఆయనతో కలిసి నడవలేకపోయారు, ఆయనకు లోబడలేకపోయారు. వాళ్ళకి తెలుసు యథార్థంగా ఉండాలని తెలుసు, నీతిగా ఉండాలని తెలుసు, పరిశుద్ధంగా ఉండాలని తెలుసు, కానీ వీటికి వాళ్ళు కట్టుబడల. అందుకని ఇప్పుడు మీరు కూడా తలనెరిసేటువంటి వయసులోకి వచ్చినా కూడా మీకు కూడా ఆ విషయాలు ఇంతకాలం అవగాహన రాకపోవడం చేత, మీరు కూడా ఇంకా మనసు పెట్టకపోవడం చేత, మీరు కూడా ఒక తీర్మానం చేయకపోవడం చేత మీలో కొద్దిమంది ఇంకా ఆ దేవుని ప్రణాళిక నెరవేర్పులోనికి కొద్ది దూరంలో ఉన్నారు. అందుకని ఈ మాటలు చెప్పాను. ఇదిగో బాప్తిస్మిచ్చి యోహానైనా యేసు ప్రభువే అయినా వాళ్ళు చిన్న వయసు నుంచే ఆత్మ సంబంధమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఆత్మ సంబంధమైన ఆలోచన చేసుకుంటూ వాటినే కోరుకుంటూ ఉన్నారు గనక వాళ్ళ పేర్లు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి చప్పట్లు కొట్టి ప్రభునామను కనపరిచింది. వాళ్లే కాదండి, అలాగున దేవుని సంకల్పాన్ని గ్రహించడానికి ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా వాళ్ళ పేర్లు ఇష్టపడటమే కాదు, ఇష్టపడి ఆ విన్నటువంటి మాటల్ని అంగీకరించి దాని ప్రకారంగా ఒక నిర్ణయం తీసుకుని ఇక వాళ్ళకి తెలిసిందేంటో వదిలిపెట్టి వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా వాటిని కాకుండా ప్రభు చెప్పినటువంటి మాటల్నే పట్టుకొని ముందుకు వెళ్ళిపోయినటువంటి కారణాన వారి పేర్లు కూడా పరిశుద్ధ గ్రంథంలో నమోదు చేయబడి. ఈ రాత్రి పరిశుద్ధ ఆత్మ నీతో మాట్లాడుతున్నారు. నీవు నాకు ఒక ప్రత్యేకమైన వ్యక్తివి. ఎంత ప్రత్యేకమైన వ్యక్తివి అంటే ఈ భూమి మీద నీకు ఎవరెవరు తెలుస్తాయి అంటే నువ్వు ఒక్కటివే తెలుసు, నువ్వు ఒక్కడివే తెలుసు. హల్లెలూయా. ఆయన ప్రతి క్షణం నీవు ఆయనతో సహవాసం చేయాలని కోరుకుంటున్నారు. కానీ ఈ శరీరంలో ఉన్న మనం, శరీరం మనల్ని బలవంతం చేయటం వల్ల శరీరానికి కలిగినటువంటి ఆశలు కోరికలుగా మారి వాటిని నెరవేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేయడం వల్ల దేవుని యొక్క సంకల్పాన్ని గ్రహించలేకపోతున్నాం. అది ఏ మనిషి అయినా సరే. కొంతమంది ఏమో అవి తెలిసినా దగ్గరకు రారు, ఇష్టపడరు. మరి కొంతమంది తెలియని వారు ఉన్నారు. అందుకని కాలం వృధా అయిపోతుంది, సంకల్పాలుగానే మిగిలిపోతున్నాయి. మీదైన శైలిలో ఒక మాట చెప్పాలంటే, నా దేవుని ప్రియులారా, ఇదొక యుద్ధరంగం అండి. ఈ జీవితకాలం ఎలాంటిది? యుద్ధరంగం. ఒక్కొక్క రోజు తరిగిపోతుంది కానీ పెరగట్ల. మీకు అర్థమవుతుందా? మనం పెద్దవాళ్ళం అవుతున్నాం, మనకు జ్ఞానం పెరుగుతుంది, మనకు అనుభవాలు పెరుగుతున్నాయి అంటే మన ఆత్మ దేవుని సన్నిధికి చేరేటువంటి సమయం ఆసన్నం అవుతుందని గుర్తుపట్టుకోవాలి. ఇప్పుడు ఆ సమయం ఆసన్నం అయ్యే లోపు కనుక మనం ఆత్మను గూర్చినటువంటి జ్ఞానాన్ని సంపాదించుకోకపోతే అక్కడ చేరుకోలేం. ఆ జ్ఞానం సంపాదించుకునే క్రమంలో మనం విధేయత చూపకపోతే, లోబడకపోతే మనము అక్కడ కనిపించం. ఆయన గురించి తెలిసినా కూడా మనం ఆ మాటలకు విధేయత చూపి ఆయన ఇష్టమే మన ఇష్టంగా, ఆయన కోరికలే మన కోరికలుగా, ఆయన ఎలా ఆలోచిస్తున్నాడో మనం కూడా అలా ఆలోచించేటువంటి విధానంలోనికి
ఈ పరిశుద్ధ గ్రంథం చదువుకోవడం ద్వారా వచ్చేస్తాం. హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు. ఎప్పుడైతే మనిషి పరిశుద్ధత గురించి ఆలోచన చేస్తాడో దేవునితో సంబంధం ఏర్పడుతుంది. అప్పుడు మాత్రమే యేసు ప్రభు అనే ఈ యొక్క దేవుని దగ్గరికి మనిషి రాగలుగుతాడు. లోకంలో యథార్థవంతులు చాలామంది ఉన్నారండి, నీతిగా బ్రతికేవాళ్ళు చాలామంది ఉన్నారండి, కానీ పరిశుద్ధంగా బ్రతికేవాళ్ళు లేరండి. అందుకనే యేసు ప్రభు అనేటువంటి ఈ దేవుడు తన భక్తులకి ఒక పేరు పెట్టాడు, పరిశుద్ధులు అని. స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే అది నా గుణం. ఇప్పుడు నా సుగుణాలు నీలోకి రావాలంటే నువ్వు నా దగ్గరకు రావాలి. నా దగ్గరకు వస్తే నేను ఒక పేరు పెట్టుకుంటావా? పెట్టుకో. ఉదాహరణకి కుక్క పిల్లని తెచ్చుకున్నారండి. మీరు ఏం తెచ్చుకున్నారు? ఏ కుక్క ఇటు రావే అంటారా? దానికి ఏం పెడతారు? అవునా? ఎందుకని? లేకపోతే గుర్తుపట్టదా? ఇంత అన్నం పెడితే చాలు నువ్వు ఎక్కడున్నా పరిగెత్తుకొచ్చింది. దేనికి? అది మనకి లోపడడానికి. లేకపోతే లోపడదా? బంధం పెంచుకోవడానికి. స్తోత్రం కలుగును గాక. ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీలో ఎవరినైనా నీ పేరు ఏంది బాయ్, మీ పేరు అడిగాను అనుకోండి, పుళ్ళన్నీ ఎగిరించుకుంటే చెబుతారు, ఆనందంగా చెబుతారు. ఎంత బాధలో ఉన్నా చెప్పడం మానేస్తారో కానీ చెప్పేటప్పుడు మాత్రం చక్కగా సంతోషంగా ఆనందంగా చెప్తారు. అయితే దాని మీద దృష్టి పెడితే, ధ్యాస పెడితే నీ జీవితం ధన్యం అయిపోయింది. హల్లెలూయా. యేసయ్య కూడా తన దగ్గరికి వచ్చినప్పుడు తన బిడ్డలకి పేరు పెట్టుకుంటున్నాడు. ఎందుకంటే కొత్తగా వచ్చావు కదా, వచ్చిన వాళ్ళకండి, కొత్తగా వచ్చిన వాళ్ళకి వచ్చిన వాళ్ళు, అయ్యా నేను నీతోనే కలుస్తా, నేను నీతోనే నడుస్తా, ఇక నువ్వే నాకు కావాలి, నీ మాట నాకు సరే, నేను ఎలాగైనా సరే పరిశుద్ధంగా బ్రతకాలి, ఇదొకటే, పరిశుద్ధంగా ఉంటేనే పరలోకం, ఈ చిన్నప్పటి నుంచి అంటున్నా నాకు కూడా కావాలి అని ఏ వయసులో అయితే మనిషి తీర్మానం చేస్తాడో, దాని కొరకు కట్టుబడతాడో, ఆ ప్రకారంగా జీవిస్తాడో ఆయన ఒక పేరు పెట్టుకుంటాడండి. హల్లెలూయా. ఇప్పుడు మీ అందరికీ, అంటే ఎవరైతే మందిరానికి వస్తున్నారో అందరికీ కాదు, వాళ్ళల్లో కొందరికి, ఎవరికి? రక్షణ, లేకపోతే మారు మనస్సు, లేదా బాప్తిస్ము అని రకరకాలుగా పిలుస్తారు. ఎలాగ పిలిచినా ఈ బాప్తిస్ము అనేది ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ పేరు జీవగ్రంథంలో రాయబడుతుంది. చప్పట్లు కొట్టి ప్రభునామమును కనపరచండి. హల్లెలూయా. నీ పుట్టినరోజు అప్పుడు మొదలవుతుంది. అప్పటి నుంచి ఇప్పుడు ఈ లోకంలో ఒక పాపో బాబో పుట్టారండి, తప్పదు. అమ్మ ఆ బిడ్డని తీసుకురండి. పాపో బాబో పుట్టినప్పుడు బొమ్మ అనుకున్నారు, బొమ్మ కాదులే, మా బాబాయ్. ఇప్పుడు ఈ బిడ్డని అందరూ చూస్తారా? చూడరా? గర్భంలో ఉన్నప్పుడు నేను కూడా చూడలేను తండ్రిని. ఇప్పుడు పుట్టంగానే పేరు పెట్టుకున్నారా లేదా? ముందుగానే సెలెక్షన్ చేసి, అవునా? ఇప్పుడు ఆ పేరు పిలవటం వలన ఏమవుతుంది? బంధం పెరుగుతుంది. నిన్ను గుర్తుపడటానికి ఆయన పెట్టుకున్నాడు పేరు. స్తోత్రం కలుగును గాక. దాని మీద ధ్యాస పెట్టాలి. అప్పుడు ఆ బిడ్డకి ఈ తండ్రికి ఏమవుతుంది? బంధం పెరుగుతుంది.
కుక్క అనొచ్చుగా. పిల్లడు నువ్వు మగోడివి, నువ్వు మగ పిల్లడివి అని అనొచ్చుగా. అట్టెందుకను? పేరు అది తప్ప ఇంకేమైనా పిలుస్తావా? ఎందుకని? నువ్వేదైనా తిట్టాలన్నా ఇంకొకటి పెట్టి తిడతావు, కానీ పేరు పెట్టి తిడతావా? అడ్డగాడిదో, నిలువుగాడిదో, కంచరగాడిదో ఇంకేమన్నా తిట్టినా, ఇంకేమన్నా పెడితే తిడతావేమో, కానీ పేరు పెట్టి తిడతావా? పేరుని తిడతావా? అది తిట్టడానికి కూడా సాధ్యం కాదు. స్తోత్రం కలను గాక. పేరు ఎందుకు పెడుతున్నాడంటే, ఇప్పుడు జన్మదినం అప్పుడు సందర్భం ఏంటి? పేరు పెడతారు, అవునా? ప్రభువు మీకు చెప్తున్న మాట ఏంటంటే, మీ పేరు మీద మీకు అవగాహన రావట్లా, దృష్టి పెట్టట్లా. ఎన్నిసార్లు చూడు వెంకటేశ్వరమ్మ, ఎన్నిసార్లు చూడు గోపియ్య, గోడ మీద పిల్ల, ఎడదూకు ఆడదూకు, అట్టాగే ఉంటుంది జీవితం, గోడ దూకటాలు. కాస్త ఆయన ఎందుకు వీటిని ఇచ్చాడు అనే విషయాలు గుర్తుపట్టి, ధ్యాస పెట్టి, మనసు పెట్టి అప్పగించుకుంటే, ఆ ప్రకారంగా తీర్మానించుకుంటే మన జీవితం అలాగ మారిపోద్ది. స్తోత్రం కలను గాక. నువ్వు ధ్యాస పెట్టలేదనుకో, ఆ పేరుకి నీకు విలువ ఉండదు, సంబంధం ఉండదు. ప్రసాదం 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 అని పిలిచినప్పుడల్లా నాకేమనిపించింది అంటే, అర్పితం అర్పితం అర్పితం, కానీ ఎవరికి చాలదు. మీకు అర్థమైందా? ఎవరి దగ్గరికి వెళ్ళాలని ఉండేది కాదు, కానీ ఎందుకు వెళ్ళేవాడినో తెలిసేది కాదు. వెళ్ళిన వాళ్ళు తృప్తి ఉండేది కాదు. ఇది నా జీవితం ఒకప్పుడు. కానీ ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత, ప్రభువుకి మాట ఇచ్చిన తర్వాత ఆయన ఒక పేరు పెట్టారు. ఈ పుట్టినరోజు సందర్భంగా ఒక సేవకునిగా నేను మీతో చెప్పే మాట ఏంటంటే, నీ శారీరక సంబంధమైనటువంటి ఒక జీవితం నీవు పుట్టినప్పుడే నీ ఆత్మ సంబంధమైన జీవితం ఏముందో అది నిర్ణయించబడింది. మరొక మాటలో చెప్పాలంటే, ఉద్దేశపూర్వకంగానే నువ్వు ఈ భూమి మీదకి వచ్చావు, కానీ అకస్మాత్తుగా యాక్సిడెంట్లుగా రాలా. ఒకవేళ ఈ ఫోన్ని నేను అకస్మాత్తుగా కొనుక్కొని ఉండొచ్చు. తర్వాత నా సెలక్షన్ మంచిది కాదు, నేను మోసపోయాను అని అనుకోవడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కానీ యేసయ్య తీసుకునే ఏ నిర్ణయంలో కూడా ఇంత కూడా పొరపాటున తేడా ఉండదు. స్తోత్రం కలను గాక. ఈ రాత్రి ఆయన మాట్లాడుతున్నారు ఏంటంటే, ఇంకా మీలో ఎవరైనా ఆ రక్షణ అనుభవంలోనికి రాకపోతే, ఆ పేరు అనేది ఇంకా పెట్టబడకపోతే, నీకు యేసయ్యకి బంధం అనేది పెరగదు. రక్షించబడిన వాళ్ళు ఎవరైనా, జన్మించిన వాళ్ళు ఎవరైనా ఆ పేరు మీద ధ్యాస పెట్టకపోతే, ఆ ప్రణాళిక నెరవేర్చబడాలి అని అంటే ఇది జరగాలి. కొన్ని విషయాలు బైబిల్ చదువుతున్నప్పుడు మనం ధ్యాస పెట్టాలి. అబ్రామా అని వాళ్ళ తల్లిదండ్రులు పెట్టుకున్నారు. ప్రభు అంటారు, కొంచెం కరెక్షన్ చేస్తా, అబ్రహాము అని పిలిపించుకో, అంటే అనేక జనములకు తండ్రి అని ఆ పేరుకి అర్థమండి. ఆ రక్షణ పొందిన రోజున, సున్నతి పొందిన తరువాత, బాప్తిసం పొందిన తరువాత దేవుడు పెట్టినటువంటి పేరు. అదే పేరుండి దేవుడు ఆశ్రయించడా? ఎందుకో తెలుసా? ఆ పేరులోనే ఉంది, నేను ఏకాకిని 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 బలహీనునని. అబ్రామ్ అంటే, అబ్రహాము అంటే అనేక జనములకు తండ్రి. ఎప్పుడైతే నువ్వు చెప్పడం మొదలుపెట్టు అని దేవుడు చెప్పారు, సరే ఏం చేయాలి? నన్ను ఇట్లాగే పిలవండి అని అంటం మొదలుపెట్టాడు. ఇక అప్పటి నుంచి అబ్రామా అంటం ఆపేసి అబ్రహాము 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 అని పిలవటం మొదలుపెట్టారు. ఏం జరిగిందో తెలుసా? ఒక అద్భుతం జరిగింది. ఏం అద్భుతం జరిగిందంటే, అప్పుడు దాకా ఆయన వయసు 90 ఏళ్ళు వచ్చినాయి, కానీ పిల్లలు లేరు. ఎప్పుడైతే 90 సంవత్సరాల వయసులో, మీకు అర్థమైందా?
మీకు కొంచెం వివరంగా చెప్తా. 75 సంవత్సరాల వయసులో యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు, కానీ పేరు మారలా. యేసైతో నిబంధన చేయాల, వస్తున్నాడు పోతున్నాడు. ఇంకో 10 సంవత్సరాలు చూశాడు, పిల్లలు కావాలని ఆశ కలిగింది. అసలు నాలో సామర్థ్యం ఉందా లేదా అని నిరూపించుకోవాలని ఏం చేద్దాం అంటే ఆ పాడు మనిషి తన భార్య ఆమె ఒక సలహా ఇచ్చింది. మన పనికత్తి ఉంది కదా, ఆమె తీసుకెళ్ళు, పిల్లలు పుడితే మన పిల్లలే కదా, ఆ దాసులను ఏముంది తరుము కొట్టేయచ్చు, పిల్లలు మనకు ఉంచుకోవచ్చు అనేది వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన కాదు, అక్కడ ఉన్న పద్ధతి. అందుకని ఆ పిల్లలు మన పిల్లలు అవుతారు కదా అని ఆలోచన చెప్తే ఆగర్ అనేటువంటి ఆమెను తీసుకుపోతే ఆమెకు పిల్లలు పుట్టారు. కానీ దేవుడు అంటారు, నా ప్రణాళిక అది కాదు, నీకు ఆశ ఉంది, అది కోరికైంది, కాలం రాకమునిపే. మీకు అర్థమైందా? ఆ తర్వాత ప్రభు అంటారు, నా ఎదుట నువ్వు నీతిమంతుడిగా నిందారహితుడిగా ఉండు అని అంటూ నీ పేరు అబ్రహాము అని పిలవద్దు, ఇక అబ్రహాము అని పిలవాలని చెప్పు అంటే సరేలయ్యా చూతాలి అని ఆ పూట నుంచి అబ్రహాం అని పిలవండి లేకపోతే నన్ను పిలవద్దు, అబ్రహాం అని పిలవండి లేకపోతే నన్ను పిలవద్దు అని మొదలుపెట్టాడు. ఈయన ఏడిపించడం ఎందుకులే అనుకున్నారో లేకపోతే ఇంకేమనుకున్నారు, మొత్తానికి ఆ పేరు పిలవడం మొదలుపెట్టారు. అతనికి పిల్లలు లేరండి. కనడానికి తన భార్యకి సామర్థ్యం లేకపోయినా దేవుడు చెప్పినటువంటి మాటకి విధేయత చూపితే ఒక అద్భుతం చేసి చూపించాడు దేవుడు. స్తోత్రం కలుగును గాక. ఈ జన్మదిన వేడుక సందర్భంగా నేను మొదటగా మీకు చెప్పే మాట, నీ శారీరకమైనటువంటి జన్మదినం అనేది అది ఎంతమందిని బాధ పెడుతుందో నాకు తెలియదు. ఈ పుట్టినరోజు కోసం చేసే అడావుళ్ళు, అది బట్టలు కావచ్చు, లేకపోతే వంటలు కావచ్చు, ఇంక ఇదేగా తినటం, తిరగటం, షాపింగ్లు చేయటం, ఇంకా లేకపోతే నలుగురిని పిలుచుకోవటం, ఇంకా ఇదే కదా లోకంలో. కానీ ప్రభు బిడ్డలుగా మనం అలా ఉండకూడదు. నీకు ముఖ్యమైనది, ప్రాముఖ్యమైనది నీ ఆత్మ సంబంధమైన పుట్టినరోజు. ఎందుకంటే ఆ పుట్టినరోజు పరలోకంలో నమోదు చేయబడింది. హల్లెలూయా. ఇక్కడ పుట్టినరోజు కనీసం ఎక్కడ సరిగ్గా ఉండదు నీ తల్లిదండ్రులు చెప్పకపోతే, అవునా? పరలోకంలో పుట్టినరోజు నీకు తెలిసినా తెలియకపోయినా అక్కడ మాత్రం చక్కగా రికార్డ్ చేయబడుతుంది. ఇక్కడ తల్లిదండ్రులు రికార్డ్ చేస్తేనే అయిద్ది పంచాయతీలో. ఇప్పటికీ డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? లేరా? మీలో కొద్దిమందిని అడిగితే అమ్మా ఎప్పుడు పుట్టామ్మా, ఏదో సంక్రాంతి 2 రోజులు ముందండి చెప్తున్నా, క్రిస్మస్కి 1 రోజు తర్వాత అండి, పెదగాలివానికి పుట్టాను. అవునా? తప్పులేదండి. ఎందుకంటే నువ్వు ఎవరువో వాళ్ళకి తెలియదండి, నీకు జన్మనిచ్చిన వాళ్ళకి తెలియదండి. వినండి, నీవెవరువో నీకు జన్మనిచ్చిన వాళ్ళకి తెలీదు. నువ్వు ఏ ఉద్దేశంతో భూమి మీదకి వచ్చావో వాళ్ళకి తెలీదు. వాళ్ళు శరీరాన్నే ఇచ్చారు, కానీ నీ పని ఎప్పుడో మొదలైంది. ఆ పని మొదలుపెట్టి ఆ పని చేయడానికి ఆయన భూమి మీద పంపించాడు. ఇది నీకు పరీక్షాకాలం. స్తోత్రం కలుగును గాక. ఈ పరీక్షలో నువ్వు దేవుని వైపు చూస్తే ఆ పరలోకం నుంచి నిన్ను ఎందుకు ఈ భూమి మీద పంపించాడో, ఆ ఉద్దేశం ఏంటో అది నీకు తెలియపరిచి నువ్వు దానికి ఒప్పుకుంటే నిన్ను వాడుకుంటాడు. ఇది అప్పుడప్పుడు మొరాయిస్తూ ఉంటుంది, హ్యాంగ్ అవుతూ ఉంటుంది. వాడుకుంటాం, చిరాకు వచ్చింది. చెప్పంగానే మాట ఉంటుంది అనుకో, అలా అనగానే మాట ఉంటుంది అనుకో, అసలు దానికే అతుక్కుపోతాం. చెప్పగానే అన్న తర్వాత ఉంటాయి కొన్ని, లోపడకుండా వస్తున్నాలే అని అనుకో, తప్పనిసరి కొన్నాళ్ళు వాడతాం. ఆ తర్వాత కానీ నిన్ను మార్చే ఛాన్స్ లేదు, ఇంకంతే. కాబట్టి ఇప్పుడు మనం ఎట్లా అయిపోవాలి? ఆయన మాట. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నారు? నీకు పేరు పెట్టుకున్నాను నేను,
నా దగ్గరికి వచ్చినప్పుడు దాని మీద ధ్యాస పెట్టు, దాంట్లో ఒక మర్మం ఉంది, దాని ద్వారా నీకు నాకు బంధం అది పెరుగుతుంది, అందుకోసం పెట్టుకున్నాను, ఉత్తనే పెట్టుకోలేదు. నీవు ఆ ప్రకారంగా నీ జీవితాన్ని స్థిరపరచుకుంటే, నీకు అర్థమైందా, నీ జీవితంలో జరగాల్సినటువంటి మార్పులు జరుగుతాయి, నీ ఆలోచన విధానం మారిపోతాయి, నీ కోరిక నెరవేరుతుంది, నీ ఆలోచనలన్నీ సఫలమవుతాయి. ప్రార్థన చేసుకుందామా?